నిరుపేదల ఇళ్లను కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా సోనియమ్మ చెప్పిందా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇళ్లను కూల్చేందుకు వచ్చిన వాహనాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించిందని కూల్చలేదన్నారు. ఇదేమీ ఇందిరమ్మ రాజ్యం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇళ్లు కోల్పోయిన బాధితులతో సమావేశమైన కేటీఆర్ పేదవారి ఇళ్లను కూల్చి మాల్ కడితే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టండి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడిగిండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊరుకుంటావా అని అడుగుంది. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతావని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూడా కొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. ఆయన నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలు ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్నవన్నీ బొమ్మలగడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీకెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నమస్కారం. లక్ష్మి అన్న నా పేరు.